హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు కంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి రామ్ చరణ్ చూస్తే జాలేస్తుంది అంటున్న రామ్ పోతినేని. వివరాల్లోకి వెళ్తే, హీరో రామ్ పోతినేని ఈ మధ్య మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు, ప్రమోషన్లోనూ పెద్దగా కనిపించడం లేదు, షూటింగ్స్ కూడా సైలెంట్గానే కానిచ్చేస్తున్నాడు. ఒకప్పుడు మూవీ ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో తరచూ సోషల్ మీడియాలో నిలిచే రాము ఈ మధ్య చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంతో బిజీగా ఉన్న రామ్ పోతినేని ఇటీవలే జగత్ బాబు టాక్ షోలో పాల్గొన్నాడు. జయం నిశ్చయమురా షో ద్వారా జగత్ బాబు సెలబ్రిటీలతో చిట్ చాట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి విశేషాలు షేర్ చేస్తున్నారు. అలాగే రామ్ పోతినేని తనకు సంబంధించినటువంటి ఆసక్తికర విషయాలు షో వేదికగా షేర్ చేసుకున్నారు. సినీ పరిశ్రమ బయట నుంచి చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ఇది ఒక రంగుల ప్రపంచం అని చాలా మందికి అభిప్రాయపడతారు. కానీ ఈ ప్రపంచం వెనక ఉండే ఒత్తిడి, కష్టాలు, సమస్యలు ఎలా ఉంటాయో అందరికీ తెలియదు. ముఖ్యంగా స్టార్ కిడ్స్ ఇది ఒక పెద్ద సవాలు, వారికి ఉండే ఒత్తిడి మరి ఎవ్వరికి ఉండదు అన్నాడు. నా మొదటి సినిమా దేవదాస్ బ్లాక్ బాస్టర్ హిట్. ఈ మూవీ సక్సెస్ తర్వాత చిరంజీవి గారు నన్ను పిలిపించారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి నాకు కొన్ని విషయాలు చెప్పారు. అవి ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. అవి నా కెరీర్కు ఎంతో ఉపయోగపడ్డాయి అని కూడా చెప్పారు. అప్పటి వరకు చిరంజీవి గారి లాంటి తండ్రి నాకు కూడా ఉండుంటే బాగుండు, ఇండస్ట్రీలో ఒక బిగ్ స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చేవాడిని, నాకు పెద్ద ప్లాట్ఫామ్ దొరికేది అని అనుకునేవాడిని. కానీ చరణ్ చూశాక నా అభిప్రాయం మొత్తం మారిపోయిందన్నారు. నువ్వు స్టార్ కిడ్ కాకపోయినా తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టావు, నువ్వు చాలా లక్కీ. తొలి మూవీ హిట్కే పొంగిపోవద్దు, సక్సెస్ వచ్చిందని సడలించిపోవద్దు, ప్రతి సినిమాను మొదటి సినిమాలో ఫీల్ అవ్వాలి, నిరూపించుకోవాలి అని చిరంజీవి గారు తనకు సలహా ఇచ్చారని చెప్పారు. అయితే అప్పటికే ఆయన కొడుకు రామ్ చరణ్ ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఆ సమయంలో చిరంజీవి గారు తన చరణ్కి ఎంత ఒత్తిడి ఉంటుందో ముందే అర్థం చేసుకున్నారు. అప్పుడు నేను మూవీ సక్సెస్ జోస్లో ఉన్నాను, నేను చాలా సంతోషంలో ఉన్నాను. కానీ చరణ్ మాత్రం చాలా డిఫరెంట్గా కనిపించాడు. స్టార్ కిడ్ ఉండే ఒత్తిడి అప్పుడే చరణ్ మొహంలో కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఆయన వారసత్వం వల్ల అభిమానులు, ప్రేక్షకుల్లో ఉండేటువంటి అంచనాలు భరించడం చాలా కష్టం. అప్పుడే చరణ్లో ఆ ప్రెజర్ స్పష్టంగా కనిపించేది. అప్పుడు చరణ్ చూస్తే నిజంగా నాకే జాలేసింది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.